పరాక్రమము కలిగిన యేసయ్య అగ్ని మందిరంలో ఉదయకాల ప్రార్థన, ఆశీర్వదమైన ప్రార్థన. ఈ ప్రార్థన కనికర పూర్ణుడా, మహాశక్తి కలిగిన దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. కృప కలిగిన దేవా నీకే స్తోత్రములు. మహిమ కలిగిన దేవా నీకు వందనాలు. అయ్యా కృపా సత్య సంపూర్ణుడైన నా మధ్యలో ఉన్న దేవా నీకే వందనాలు వందనాలు వందనాలు. తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నీ పాద సన్నిధికి వచ్చిన్నాము, నీ నామమును మహింపరుస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము. కృప కలిగిన యేసయ్యా, జీవం కలిగిన యేసయ్యా, వందనాలు 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 వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా నీ పాద సన్నిధి పట్టుకోవటానికి మేము వస్తూ ఉండగా అయ్యా నీ నామమును మహింపరుచున్నాము, నిన్ను గణపరుచున్నాము. అయ్యా గొప్ప దేవుడుగా మా మధ్యలో ఉన్నావు. కనికరం కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, జీవాధిపతి నీకే వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాము ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటున్నాను. కార్యము చేయి గొప్ప దేవుడు నీవే తండ్రి, కృప కలిగిన దేవుడు నీవే నాయనా. మా మధ్యలో ఉన్నావు ప్రభువా. ఇంతవరకు ప్రభువా నా జీవితాన్ని ప్రభువా నీ పాద సన్నిధిలో ఉంచాను. ఇంక నువ్వు గొప్ప కార్యములు నువ్వు చేస్తావని నీ సన్నిధిలో తండ్రి. అయ్యా నేను అయ్యా ఆశ కలిగిన ప్రాణం తృప్తి కలిగించే దేవుడుగా నువ్వు ఉన్నావయ్యా. మా మధ్యలో ఉన్నందుకు వందనాలు 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 ప్రభువా. ఇంతవరకు నువ్వు ప్రభువా నేను ప్రతిదినం ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా 10వ తరగతి చదివినటువంటి విద్యార్థుల నిమిత్తమై మొరపెట్టి ఉన్నాను. ఇంటర్మీడియట్ బిడ్డల విషయమై మొరపెట్టి ఉన్నాను. డిగ్రీ బిడ్డల విషయమై బీటెక్ చదువుతున్న వారివై అయ్యా ఇంకను తండ్రి లా చదువుతున్న ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇంజనీరింగ్లు ప్రభా, టీటీసీ, ఐటీఐ ప్రభా ప్రతి ఒక్క విద్యార్థుల విషయమై నీ సన్నిధిలో మొరపెడుతూ వచ్చాను ప్రభా. నా మొర ఆలకించావు ప్రభా. ఈ నెలలో త్వరలో రాబోతున్నటువంటి 10th, ఇంటర్, డిగ్రీ రిజల్ట్లో ప్రభా అయ్యా బిడ్డల విషయమై ప్రార్థన చేసి ఉండగా, బిడ్డల విషయమై ప్రార్థన చేసి నీ నామమును మహిమపరుస్తూ ఉండగా, నిన్ను గణపరుస్తుండగా ప్రభువా ప్రార్థన చేసి వదిలేయటం కాదు నాయనా. ఇంకను నీ సన్నిధిలో మొరపెడుచున్నాను, ఇంకను నీ నామాన్ని మహింపరుస్తున్నాను, ఇంకను నీ నామాన్ని గణపరుస్తున్నాను ప్రభువా. బిడ్డల పక్షాన కార్యము చేయయా అయ్యా. ఇదిగో ప్రభువా రాసినటువంటి ప్రతి ఎగ్జామ్స్ని దీవించి ఆశీర్వదించండి నాయనా. అలాగనే ప్రభువా ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో ప్రభువా అనారోగ్య విషయమే ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి, దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మీరు కృప చూపండి ప్రభా. ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారు నాయనా, ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నారు నాయనా, ఎటువంటి అనారోగ్యాలు వారిని బట్టి పీడిస్తున్నాయో ప్రభా. ఇది కాల సమయంలో ప్రభా థైరాయిడ్ పేషెంట్ల విషయమై ప్రార్థన చేస్తున్నాను, షుగర్ పేషెంట్ల విషయమై ప్రార్థన చేస్తున్నాను అయ్యా, హార్ట్ పేషెంట్ల విషయమై ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి నరారు బలహీనత, అలాగనే ప్రభా ప్రతి ఒక్క సమస్యలు, శోధన, వేదనతో తండ్రి బలహీనమైన స్థితిలో దిగజారి ఉన్నటువంటి కుటుంబాలు ప్రభా అయ్యా, లివర్ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు ప్రభా, ఇంకను ప్రభా హార్ట్ సమస్యలు తండ్రి, కిడ్నీ సమస్యలు ప్రభా, ఇంకను కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ముక్క సమస్యలు, కంటి సమస్యలు ప్రభా, అనేకమైన బలహీనమైన స్థితులలో ప్రభా అయ్యా, ఎన్నో ఎన్నో బలహీనమైన స్థితులలో ప్రభా ఉన్న ప్రతి బిడ్డ విషయమై ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి మొర ఆలకించండి అయ్యా. వారి పక్షాన కార్యం చేసే గొప్ప దేవుడు నీవే ప్రభా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నువ్వు కృప చూపించే చాలు నాయన, నువ్వు ప్రేమ చూపిస్తే చాలు నాయన, నువ్వు కరుణ చూపిస్తే చాలు నాయన. కరుణామయుడును తండ్రి, స్వస్థపరిచే యెహోవా నేనని సెలవిచ్చావు కదా ప్రభా. నీ బిడ్డలందరూ ప్రభా నీ పక్షమున నిలబడి ఉండగా యేసయ్యా వారికి గొప్ప కార్యము చేయండి. ఎవరు ఏ కుటుంబంలో ప్రభా ఏ బలహీనతలో తండ్రి, ఎవరి తండ్రి బలహీనంగా ఉన్నారు అయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మొర ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీ బలమైన హస్తమునకు వందనాలు, నీ గలమైన హస్తమునకు వందనాలు, నీ కృప కలిగిన హస్తమునకు వందనాలు అయ్యా. కనికర పూర్ణుడైన కనికరించే దేవుడుగా ఉన్నావు తండ్రి. కనికరించండి, కృప చూపండి ప్రభా. అట్టి అనారోగ్యం ఉన్న ప్రతి బిడ్డలే ఉదయకాల సమయంలో యేసు నామములో శక్తి పొందుకున్నరు గాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వాళ్ళ బలహీన స్థితిలో విడుదలైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కృంగిన జీవితాన్ని పైకి లేవనెత్తే దేవుడు అయ్యా. అయ్యా మీరు తండ్రి బాయికి లేవనెత్తండి ప్రభా. ఇంకను ప్రభా ఇదిగో నాయన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని ఉదయకాల సమయంలో మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రైవేట్ జాబులైనా కానీ ప్రభా, గవర్నమెంట్ జాబ్ అయినా కానీ ప్రభా ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి వారి పని పాటల్లో తండ్రి ఉదయకాలం లేసి నీ నామాన్ని మహింపరిచి నిన్ను గణపరిచి ప్రభా బిడ్డలు వెలుచు ఉండగా వారి పక్షాన కార్యం చేయి
దయచేయండి. వారికి కావాల్సిన ప్రతి అవసరాలతో తోడుగుండండి. ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉండండి ప్రభా. అయ్యా టీటీసీ తండ్రి, అయ్యా టీటీసీ చదివిన బీఈడి చదివిన విద్యార్థులు ప్రభా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. ఆ బిడ్డలో చూస్తున్నటువంటి ఆ యొక్క డిగ్రీ ఇదిగో తండ్రి డిఎస్సిని తండ్రి త్వరలో మీరు తండ్రి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్టేట్ గవర్నమెంట్ తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా మీరు ముచ్చటించండి ప్రభా గవర్నమెంట్తో తండ్రి. అయ్యా బిడ్డలు చేస్తున్నటువంటి అయ్యా వారు అనుభవిస్తున్నటువంటి వేదన బాధను చూడు ప్రభా. అయ్యా ఈ సంవత్సరంలో ప్రభా ఇంకనూ అత్యధికమైన పోస్టులతో ప్రభా అయ్యా మీరు తండ్రి డిఎస్సి రిజల్ట్ను తండ్రి ఇప్పించండి ప్రభా. అయ్యా నా ప్రియ స్నేహితుడి ప్రభా కార్తీక్ రాజు గారు వారి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబంలో ప్రభా నీ కుమార్తె ప్రభా టీటీసీ చేసి తండ్రి టీచర్ అవ్వాలని ఆశతో ప్రభా ప్రయత్నిస్తూ ఉండగా తన ప్రయత్నం అంతా సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా కార్తీక్ని తన భార్యను దీవించి ఆశీర్వదించండి. వారి భూఫలాన్ని గర్భఫలాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారు చేస్తున్న ఉద్యోగాలను దర్శించండి. వారికి ఇచ్చిన బిడ్డల ముగ్గురిని కాపాడి ప్రభా బాల్యమందు తండ్రి నువ్వు సమయాలతో ఎలాగున్నావో ఆ రీతిగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇంకను ప్రభా 10వ తరగతి రాసిన బిడ్డలందరి విషయం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వారు కోరినటువంటి ఆశించినటువంటి ఫలితాలు విడుదల దయచేయండి ప్రభా. అయ్యా బెంగళూరు ప్రాంతంలో ఉన్న నా ప్రియ స్నేహితుడు ప్రభా నీ యొక్క బిడ్డ తండ్రి అయ్యా కిషోరు తండ్రి ఇదిగో ప్రభా నీ కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా ఇరువురు దీవించి ఆశ్రయించండి. వారి కుటుంబ పక్షాన ఉండండి. వారి కుటుంబాన్ని దర్శించండి. శాలేం రాసినటువంటి ఎగ్జామ్ అంతట్లో తోడుగా ఉండండి ప్రభా. అయ్యా వారి కాలేజీలో బాబు అయ్యా ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అవడానికి విజయం సమకూర్చడానికి నీ సహాయం దయచేయండి. నాన్సీని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన విద్యలో తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించండి. ప్రతి పరిస్థితిలో చాలుని దేవుడిగా ఉన్నావు నాయన. నీకు వందనాలు కనికర పూర్ణుడా కృపామయుడా జాలిగల దేవా నీకే వందనాలు ప్రభా. ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభా. ప్రతి పాస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. అయ్యా మా యొక్క ఆత్మీయ పాఠశాల విషయమై ప్రార్థన చేస్తున్నాను. అయ్యా పాఠశాలలో ఉన్న ప్రతి అయ్యా కాపురని మీరు దర్శించండి. వారి సంఘ సరిహద్దులను విశాలపరచండి. సంఘాలలో ప్రభా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా తండ్రి అయ్యా వారిని తీర్చిదిద్దండి ప్రభా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని మీరు దర్శించండి. వారి కుటుంబాల సంఘ క్షేమమును దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా ఇదిగో తండ్రి దైవజనుడు తండ్రి నీ పరిచర్య చేయడానికి వెళ్ళిచినప్పుడు అయ్యా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు నాయన. ప్రతి సమస్య నుంచి ప్రతి బాధ నుంచి ప్రభా ఆ దినాలలో పౌలునికి తండ్రి నువ్వు ఎలాగైతే తోడుగా ఉండి నడిపించావు ప్రభా ఆ రీతిగా నీ జీవం కలిగిన హస్తాన్ని బిడల మీద ఉంచండి ప్రభా. అయ్యా ప్రతి విశ్వాసి నీ సన్నిధిలో బలంగా నిలబడాలి ప్రభా. అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పని పాటలు చేసుకున్న జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రతి ఒక్క తండ్రి కుటుంబాలలో తండ్రి భూఫలాన్ని మీరు అభివృద్ధి కలిగించండి ప్రభా. వారు వేసినటువంటి భూములలో తండ్రి సమృద్ధి అయిన పంటను తీసుకురండి. సారవంతమైనటువంటి తండ్రి పంటను వరకు ఇవ్వండి. సారవంతమైన పరిస్థితులు ఉంచండి. కృపలో భద్రపరచండి. ఆదాయాన్ని తండ్రి అయ్యా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. వారి భూఫలాన్ని గర్భఫలాన్ని దీవించి ఆశీర్వదించండి. అయ్యా మంచి రేట్లు ఇవ్వండి ప్రభా. ఆ రీతిగానే నాయన నీ బిడ్డలు చేస్తున్నటువంటి తండ్రి వారి యొక్క తండ్రి వ్యవసాయాలను దీవించి ఆశీర్వదించండి. అయ్యా కార్మికులను దీవించి ఆశీర్వదించండి. వారి కార్మికులలో శ్రమ చేస్తున్నప్పుడు తండ్రి శ్రమకు తగినటువంటి తండ్రి జీతభత్యాలు వచ్చేలాగా సహాయము దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి బేల్దారి పనుల విషయమై భవన నిర్మాణ కార్మికుల విషయమై ప్రార్థన చేస్తున్నాను. ఎత్తైన ప్రాంతాలలో ప్రభా వారు పరంజలు వేసుకొని చేస్తున్నప్పుడు అయ్యా పరాంజలు పడి అనేక మంది తండ్రి మరణమైన వార్తలు విన్నాము కదా యేసయ్యా. అయ్యా అతి సమస్యలు రాకుండా నీ బిడ్డలకి నీ కంచా కాపుదల క్షేమాన్ని ఉంచమని అడుగుచున్నాను. అయ్యా ఇటుకలకు వస్తున్న బిడ్డల విషయమై ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డలు చేస్తున్నటువంటి పనులను ప్రభా అయ్యా ఇదిగో తండ్రి పొలాలలో తిరుగుతూ తండ్రి అయ్యా ఒక చిన్న గుడిసెలు వేసుకొని పనులు చేస్తున్నప్పుడు వారి పక్షాలను ఉండండి. దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఉద్యోగాలు చేసే బిడ్డలను దర్శించండి. వారి ఉద్యోగంలో తండ్రి 30 అంతలు 100 అంతలు అయ్యా ఫలింపును దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి తగు సమయంలో తండ్రి వారికి కావాల్సిన విధంగా ట్రాన్స్ఫర్లు ఇవ్వండి. వారికి కావాల్సిన విధంగా ప్రభా నీ కృప దయచేయమని అడుగుచున్నాను నాయన. అయ్యా వారి ఉద్యోగ జీతాలలో ప్రభా ఫలింపును దయచేయమని అడుగుచున్నాను నాయన. అయ్యా ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. విద్యార్థుల విషయమై ప్రార్థన చేస్తున్నాను. యవనస్తుల విషయమై ప్రార్థన చేస్తున్నాను. యవన ప్రాయంలో ప్రభా ఆ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనులను తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించండి. నీ కాడి వారి భుజాన్ని ఉంచడమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వారి వృద్ధాప్యంలో ప్రభా నిన్ను కలిగి జీవించే
బిడ్డలుగా ఉంచమని అడుగుచున్నాను నాయన. కృప కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి నీకే స్తోత్రం. ఆల్మైటీ జీసస్ ఫైర్ మినిస్ట్రీస్ నుంచి అయా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నా కన్నీటి ప్రార్థన విను నాయన. నీ బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో ప్రభువా, సంఘక్షేమాలతో పాటు దేశ రక్షణ, దేశ భద్రత ప్రభువా, విపరీతంగా పెరిగిపోతున్నటువంటి తండ్రి ప్రొవిజన్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సామాన్యుడి కొనవలసినటువంటి నిత్యావసర వస్తువుల విషయమై అయా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తగు సమయంలో తగ్గించండి ప్రభా. అవసరమైన ప్రతి వస్తువులకు తండ్రి రేటుని తండ్రి మార్జిన్ తగ్గించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. కృపలో భద్రపరిచిన దేశ నాయకులను దీవించి ఆశీర్వదించండి అయ్యా. పరిపాలన ప్రభా, సుస్థిరమైనటువంటి పరిపాలన అందించండి. రాష్ట్ర పరిపాలన, జిల్లా పరిపాలన, అధికారులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అయ్యా నీటి మీద నడిచేటువంటి వ్యవస్థ, అయ్యా నేల మీద నడిచే వ్యవస్థ, వాయుమండలం నడిచే వ్యవస్థ, 3 వ్యవస్థలు ప్రభా దేశ రక్షణ విషయమై ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారు కాపు కంచెదల్లో ఉన్నప్పుడు నీ కృప వారికి తోడుగా ఉంచండి, దీవించి ఆశీర్వదించండి నాయన. కనికరించండి నాయన, కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడు నువ్వే తండ్రి అయ్యా. మా భారతదేశాన్ని క్షేమంగా ఉంచండి ప్రభా. మా ఆంధ్ర రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచండి. పరిచరణ తండ్రి అనేక ప్రాంతాలలో ప్రభా నీ నామం బహు 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 బహిర్గతంగా వివరించబడాలి ప్రభా. అయ్యా నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి దేశాన్ని రక్షిస్తున్నటువంటి తండ్రి సైనిక వ్యవస్థను మీరు కృపలో భద్రపరచండి. వారి భార్య బిడ్డలను వదిలేసి ప్రభా మంచులోను నీళ్ళలోను ప్రభా అయ్యా అనేకమైన గుట్టలమైన తండ్రి అనేకమైనటువంటి కొండల మీద వారు చేస్తున్నటువంటి గస్తీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా స్పేస్ స్టేషన్ జ్ఞాపకం చేసుకోండి. అనేకమైనటువంటి తండ్రి శాస్త్రవేత్తలు ప్రభా ఇంకనూ అత్యధికమైన జ్ఞానంతో తండ్రి శాస్త్రవేత్తలు మీరు దీవించి ఆశీర్వదించండి. దేశ ఆర్థిక వ్యవస్థను మీ కృపలో భద్రపరచండి. దేశం మీదకి ఎటువంటి తండ్రి తెగుళ్ళను తండ్రి ఎటువంటి పీడపాడలో తండ్రి ఏవి రాకుండా నీ కృపలో భద్రపరచండి. ఇతర దేశాలు ఏవి ప్రభా దేశం మీద తండ్రి ఎటువంటి సమస్యలు రాకుండా ప్రభా చుట్టూ నలుమూలల ప్రభా పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు నాయన. ఆ రీతిగా ప్రభా ప్రతి బిడ్డని దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ఆల్మైటీ జీసస్ ఫైర్ మినిస్ట్రీ వీక్షకుల ప్రతి కుటుంబాన్ని కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. నీ ఆశీర్వాదాలు కుటుంబాల మీద ఉండాలి. నీ దీవెనల కుటుంబాల మీద ఉండాలి. నీ కృప సమృద్ధిగా ఉండాలని నాయన. కృప చూపునైనా నీ దీవెనతో నింపి ఆశీర్వదించండి. పరిణామయుడా, జీవము గల దేవా, ఆ రీతిగా ప్రతి వ్యవస్థని ప్రతి దానిని తండ్రి ఉదయకాలంలో తండ్రి ఎవరైతే తండ్రి అయా అదిగో తండ్రి వారి ఉద్యోగ ప్రయత్నమైన తండ్రి వారి ప్రతి ప్రయత్నం సఫలపరిచి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. చిన్న బిడ్డలను దర్శించండి, పెద్ద బిడ్డలను దర్శించండి, యవనస్తులను దీవించండి ప్రభువా. ప్రతి వ్యవస్థని కృపలో భద్రపరచండి. దినప్రాయంలో ఎవరైతే ప్రభువా ప్రయాణం చేస్తున్నారో వారు ప్రయాణం అంతట్లోనూ తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రతి పనిలో తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాలను ప్రభా ఏ బిడ్డైతే నిన్ను అయా నీ నామాన్ని మహింపరిచి నిన్ను గణపరిచి తండ్రి వారు ఆ పనికి వెళ్చున్నారో ఆ పనిలో దీవించి ఆశీర్వదించండి. 30 60 100 ఫలింపచేసి దర్శించమని మా రక్షకుడి విమోచకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగనో అయ్యా భూమి మీద నెరవేరును గాక. అయ్యా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడుని తప్పించమని. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.